గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ బ్యానర్ ఐటంగా త్వరలోనే స్థానిక ఎన్నికలు అని అంటున్నారు. ఉద్యోగ పరీక్షలు వాయిదా వేయించాలని బీఆర్ఎస్ కుట్ర చేస్తోంది అని చెప్పేసి ఈ రెండింటిపై నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. సో ఆ వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ త్వరలోనే స్థానిక ఎన్నికలు అన్నటువంటి హెడ్లైన్తో బ్యానర్ ఐటం ఇచ్చింది ఈనాడు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానిక సంస్థలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తాము అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పర్యటించినటువంటి ఆయన ఓ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలతో సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాయని మిగిలినవి ఈ స్థానిక సంస్థల ఎన్నికలే అన్నారు. హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి నాడు జరిగినటువంటి ఉప ఎన్నికలో కాంగ్రెస్కు 3,000 ఓట్లే వస్తే బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి పని అయిపోయిందని సంబరపడ్డారు అని చెప్పేసి ఈ క్రమంలో ఆయన గుర్తు చేసుకున్నారు. యువతను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని పన్నాగం పన్నుతోంది బీఆర్ఎస్ అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది నిన్న. నిరుద్యోగులకు బదులు కేటీఆర్, హరీష్ రావు ఓయూ ఆర్ట్స్ కాలేజీల దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేస్తారా? సీఎం రేవంత్ రెడ్డి సవాల్. ప్రధానిని కలిసేందుకు వారు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారని ఆరోపణ. ఇక రైట్ సైడ్ కనుక మీరు చూసినట్లయితే డీజీపీగా జితేందర్, సీఎం రేవంత్ నిర్ణయం. ఇవాళ ఉత్తర్వులు జారీ అవుతాయి. కొందరు ఐపీఎస్లు బదిలీ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. నవబంధం, అటు రష్యాలో ప్రధాని మోదీ పర్యటిస్తున్న విషయం మనకు తెలిసిందే. 9 కీలక రంగాల్లో మరింత ముందుకు సాగాలి అని చెప్పేసి భారత్ అండ్ రష్యా నిర్ణయం తీసుకుంది. 2030 నాటికి $100 బిలియన్ వాణిజ్య లక్ష్యం. మోదీ, పుతిన్ల శిఖరాగ్ర సదస్సులో అంగీకారం. చిన్న చిన్న పొరపాట్లు చేశాం, ప్రజా సంబంధాల్లో కొంత గ్యాప్ వచ్చింది, అహంకారంతో ఓడిపోయామంటే అంగీకరించను, అది కేసీఆర్ అంటే పడని వారి దుష్ప్రచారం. విలేకరులతో ఇష్టాగోష్ఠిలో కేటీఆర్. కదులుతున్న రైలులో మహిళపై అసభ్య ప్రవర్తన, పెనుగులాటలో జారిపడ్డ బాధితురాలు, నిందితుడు కూడా, ఇద్దరికీ గాయాలయ్యాయి. ప్రభుత్వాన్ని కూల్చుతామంటే చూస్తూ ఊరుకోవాలా? బీజేపీ నేతలతో కేసీఆర్ చాటుమాటుగా మాట్లాడారు. ప్రభుత్వ ప్రతిష్టకు అవసరమైనంత మంది వచ్చాక చేరికలు నిలిపివేస్తాం. మీడియాతో ఇష్టాగోష్ఠిలో మంత్రి పొంగులేటి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి పైన పేరు పక్కనే మాకు కూడా ఫైల్ ఇస్తలేరు, పీసీ ఘోష్ కమిషన్కు నిపుణుల కమిటీ నివేదిక. ఏ ఫైళ్లు కావాలో చెబితే ఇప్పిస్తామన్న కమిషన్. 20 మంది డీఈలను ప్రశ్నించిన జస్టిస్ ఘోష్. కాళేశ్వరం ప్రాజెక్టుపై సమాచారం అందించాలంటూ వేదిరెడ్డి శ్రీరామ్, కంచర్ల రఘుకు కమిషన్ పిలుపు. ఇక బ్యానర్ ఐటం విషయానికి వద్దాం. సన్నాయి నొక్కులెందుకు అంటూ సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఏవైతే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి మాట్లాడుతూ కేసీఆర్ మీ వరకు వస్తే కానీ బాధ తెలియడం లేదా అంటూ ఏదైతే ప్రశ్నించారో అదే ఇక్కడ హైలైట్ చేస్తూ సన్నాయి నొక్కులెందుకు అన్నటువంటి హెడ్లైన్తో బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. ఈ సర్కార్ నెల రోజుల్లో కూలుతుందని అనలేదా? ప్రభుత్వం సుస్థిరంగా ఉండేందుకు చేరికలు తప్పవు. బీఆర్ఎస్ బలహీన పడ్డప్పుడల్లా పిల్లల్ని రెచ్చగొడుతున్నారు. డిఎస్సిపై బీఆర్ఎస్ కోచింగ్ సెంటర్లది కృత్రిమ ఉద్యమం. పేద ఎస్సీ ఎస్టీ విద్యార్థులతో దీక్షలు చేయించడం కాదు. హరీష్, కేటీఆర్ ఆర్ట్స్ కళాశాల దగ్గర ఆమరణ దీక్ష చెయ్యాలి అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక అణు సహకారం అంటూ భారత్లో 6 హైపర్ అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి రష్యా తోడ్పాటు. లో పవర్ అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు కూడా సహకారం ఉంటుంది. ఆ దేశ అణు ఇంధన సంస్థ అధిపతి ఈ వివరాలు వెల్లడించారు. భారత్లో ఫ్లోటింగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్పై ఇరు దేశాల మధ్య కొన్నాళ్లుగా చర్చలు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. 7 నెలలైన హామీల అమలేది అంటూ రాష్ట్ర ప్రజల్ని మోసగించిన కాంగ్రెస్, సోనియా, రాహుల్ సమక్షంలో ప్రకటించిన 6 గ్యారంటీలు ఏమయ్యాయి? రేవంత్ బెల్ట్ షాపులను ముయ్యలేదేం? కాంగ్రెస్ నేతలు ప్రజల్ని దోచుకుంటున్నారు, హామీలు అమలు చేసే వరకు వదిలిపెట్టం. బీజేపీ మహిళా మోర్చా ధర్నాలో కిషన్ రెడ్డి. 10,000 కోట్లు సిద్ధం అంటూ ఒక క్వశ్చన్ని అంటే రెడీ అయ్యాయా అన్న విధంగా ఇచ్చారు. రుణమాఫీకి నిధులు సమకూర్చుకుంటున్న సర్కార్ అని చెప్పేసి ఈ వార్తను హైలైట్ చేశారు. ప్రతి నెల మార్కెట్ రుణాల నుంచి కొంత నిల్వ, వ్యయాలు పోను రాబడుల నుంచి ఆదా, ఇతర మార్గాల్లోనూ నిధుల సేకరణకు చర్యలు. 3 దశల్లో రుణమాఫీ పథకం అమలు. 1,00,000, 1,50,000, 2 లక్షల రుణాలు మాఫీ. ఆగస్టు 15 లోపు ఈ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం అంటూ ఈ వార్తను హైలైట్ చేసింది. 10,000 కోట్లు సిద్ధం అన్నటువంటి క్వశ్చన్తో ఆంధ్రజ్యోతి. నెక్స్ట్ నమస్తే తెలంగాణకి వెళ్దాం.
ఇక్కడ తాడో పేడో తేల్చుకుంటామని, అర్ధరాత్రి ఉద్యోగ యాత్ర, డిఎస్సి వాయిదా వేయాల్సిందే అని అభ్యర్థుల హెచ్చరిక అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. ఇక కోచింగ్ సెంటర్ల కుట్ర ఇది అంటూ పరీక్షలు వాయిదా పడితే ఒక్కో ఇన్స్టిట్యూట్కు 100 కోట్ల ఆదాయం, కిరాయి మనుషులతో ధర్నాలు చేయిస్తున్నారు అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. చేతిలో రాజ్యాంగం, చేసేది కుతంత్రం అని చెప్పేసి నిన్న విలేకరులతో ముఖాముఖిలో ప్రెస్ మీట్లో ఏదైతే కేటీఆర్ మాట్లాడారో అదే ఇక్కడ హైలైట్ చేస్తూ, ఫిరాయింపులపై కాంగ్రెస్ 2 నాలుకల వైఖరి ఇది. ఆస్కార్ విజేతల రాహుల్ ఫోజులొద్దు, రాజ్యాంగ స్ఫూర్తి కాపాడు, ఎమ్మెల్యేల కోసం ఇంటింటికి రేవంత్, ఫిరాయింపులపై ఇక పోరాటమే, న్యాయం కోసం రాష్ట్రపతిని కలుస్తామంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇక ఉద్యోగులకు ఫస్ట్కే జీతాలు ఇస్తున్నాం, పని చేయాల్సిందే, పంచాయతీల నుంచి సచివాలయం వరకు ఫేస్ రికగ్నైజేషన్ యాప్, ఉద్యోగుల హాజరు నమోదు చేస్తాం, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు, ఇకపై ఆకస్మిక తనిఖీలు చేస్తా, అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. అమాత్యుడి అలక, బల్కంపేట ఎల్లమ్మ సాక్షిగా ప్రోటోకాల్ రచ్చ, వీఐపీ లైన్లోకి భక్తులు, తోపులాట, కింద పడ్డ మేయర్, మంత్రి పొన్నంకు స్వల్ప గాయాలంటూ నెట్టింట వార్తలు. పట్టు వస్త్రాలతోనే రోడ్డు డివైడర్పై బైఠాయింపు, ఏర్పాట్లు సరిగా లేవంటూ ఆగ్రహం, కలెక్టర్ నచ్చజెప్పడంతో గుడి లోపలికి మంత్రి, తోపులాటలో కుట్ర కోణం అంటున్నారు మంత్రి కొండా సురేఖ. నెక్స్ట్ వెలుగు చూద్దాం. నిరుద్యోగుల జీవితాలతో ఆటలొద్దు, విద్యార్థుల శవాల మీద బీఆర్ఎస్ను బతికించుకోవాలని చూస్తున్నారు అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే వారం నుంచే రుణమాఫీ, 15 ఆగస్టులోపు పూర్తి చేయడమే లక్ష్యం, గైడ్ లైన్స్ రెడీ, సీఎం దగ్గరికి ఫైల్, గ్రీన్ సిగ్నల్ రాగానే ప్రక్రియ షురు అంటూ వార్తనిచ్చారు. మొత్తానికి ఆగస్టు 15 లోపు, 15 ఆగస్టు లోపు ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరాలి. దశల వారీగా 1,00,000, 1,50,000, 2 లక్షలు ఈ విధంగా కంప్లీట్ చేసి ఫైనల్గా ఆగస్ట్ 15 లోపు పూర్తి స్థాయిలో రుణమాఫీ ప్రక్రియ కంప్లీట్ చేసే విధంగా పనులైతే జరుగుతున్నాయి. గ్రీన్ సిగ్నల్ రాగానే ఇక స్టార్ట్ అయిపోతుంది ఆ ప్రక్రియ అని చెప్పేసి వార్తను హైలైట్ చేసింది వెలుగు. ఫిరాయింపులపై మేం చేసింది తప్పే, బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేల్లో 10 మంది ఓడిన్రు, హరీష్ రావు ప్రజలకు దూరమైనందునే ఓడిపోయామని కామెంట్, ఢిల్లీలో కేటీఆర్తో కలిసి రిపోర్టర్స్తో చిట్చాట్, ఓటమికి జనాలను నిందించలేం, మా వైఖరే మారాలి కేటీఆర్, ఫిరాయింపులపై రాష్ట్రపతిని కలుస్తామని వెల్లడి. వచ్చే ఏడాది కల్లా పాలమూరు ప్రాజెక్టులన్నీ పూర్తి, కల్వకుర్తి లిఫ్ట్ స్కీమ్కు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులిస్తాం సీఎం రేవంత్. త్రిపురలో స్టూడెంట్లకు హెచ్ఐవి, 47 మంది మృతి, ఏకంగా 828 మందికి పాజిటివ్, 220 స్కూళ్లు, 24 కాలేజీల్లో బాధితుల గుర్తింపు. డ్రగ్స్ ఇంజెక్షన్స్తో ఒకరి నుంచి మరొకరికి ప్రతిరోజు 5-6 కొత్త కేసులు వస్తున్నాయట త్రిపురలో. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఈనాడు, జగన్ పాపాలు తేల్చాలంటే మరో కాగు కావాలేమో అని చెప్పేసి నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ విద్యుత్ రంగంపై శ్వేతపత్రం రిలీజ్ చేశారు కదా. ఆ టైంలో చంద్రబాబు నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. పంచాయతీల నుంచి తీసుకున్న నిధులన్నీ డిస్కంలకు ఇవ్వలేదు, విష వలయంలో ఉన్నాం, బయటపడేందుకు సమయం పడుతుంది అంటూ విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల వేళ చంద్రబాబు వ్యాఖ్యలు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. నవబంధం అంటూ 9 కీలక రంగాల్లో మరింత ముందుకు సాగాలి అని చెప్పేసి భారత్, రష్యా నిర్ణయం తీసుకుంది. 2030 నాటికి $100 బిలియన్ వాణిజ్య లక్ష్యం, మోదీ పుతిన్ల శిఖరాగ్ర సదస్సులో అంగీకారం అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక అడ్డగోలు పనులు చేయనంటే అవమానించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి సంతోష్ మెహ్రాతో వైసీపీ ప్రభుత్వ అనుచిత ప్రవర్తన ఇది, అధికార యంత్రాంగం పట్ల గత సర్కార్ తీరుకు ఇదే నిదర్శనం అని చెప్పేసి ఈ వార్తనిచ్చారు. ఇక వైకాపాతో అంటగాకి బీఆర్ఎస్తో ఇంటికేగి, ప్రవీణ్ ప్రకాష్ స్వచ్ఛంద పదవి విరమణ, ప్రభుత్వ ఆమోదం సెప్టెంబర్ 30 నుంచి అమల్లోకి, కూటమి ప్రభుత్వం వస్తే పని చేయలేనంటూ అప్పట్లో వ్యాఖ్యలు, మాజీ మంత్రి బొత్సకు ఏటీఎంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి అంటూ ఈ వార్తనిచ్చారు. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది అంటూ ఈ వార్తనిచ్చారు. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక్కడ బ్యానర్ ఐటంగా టారిఫ్కు కట్టడి, కోతల్లేని కరెంట్ ఇస్తాం, ఇంధన రంగాన్ని గాడిలో పెడతాం, గ్రీన్ హైడ్రోజన్ హబ్గా ఏపీ అని చెప్పేసి శ్వేతపత్రం విడుదల సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి విషయాన్ని, చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేశారు. జగన్ తీరుతో వినియోగదారులకు నరకం, పేదోళ్లపై భారం వేసి పెత్తందారులకు మేలు చేశారు అంటూ వార్తనిచ్చారు. ఇక పీపీఏలను రద్దు చేయబోం, గృహాలకు స్మార్ట్ మీటర్లపై సమీక్షిస్తాం, వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లపై త్వరలో నిర్ణయం,
సోలార్ ప్యానెళ్ల యోచన, సామాన్యులు, మేధావులు, మీడియా సలహా తీసుకుంటామంటున్నారు చంద్రబాబు నాయుడు. ఇక ప్రక్షాళన ఆరంభం అంటూ జగన్ వీర విధేయులపై కొరడా, సీనియర్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్. ఇక మన్యం గనులపై పంజా అంటూ టన్నుకు ఎంతిస్తారో తేల్చండి, లేదంటే ఖబర్దార్, నేను సిగ్నల్ ఇస్తేనే మీకు వ్యాపారం. బెజవాడలో మీటింగ్ పెట్టి మరీ కాకినాడ నేత సతీష్ వార్నింగ్ అట. ఇక సాక్షి చూద్దాం. సాక్షి ఇక్కడ వైట్ పేపర్ లైట్ తీసుకో, కరెంటు పైన కోతలే, పొంతన లేని లెక్కలు, అర్థం లేని ఆరోపణలు. తెలంగాణ నుంచి బకాయిలు వసూలు చేయనిది ఈ బాబే. ట్రాన్స్మిషన్ ఛార్జీ లేని సెకీ విద్యుత్కు ట్రాన్స్మిషన్ ఛార్జీల కోసమే అధిక ధర అంటూ వక్రభాష్యం. థర్మల్ బ్యాక్డౌన్ చేసి విద్యుత్ సంస్థలపై అదనపు భారం వేసి ఆ నెపం గత ప్రభుత్వంపై నెట్టేటువంటి ప్రయత్నం అంటూ టారిఫ్ పెంపు, ట్రూ ఆఫ్ తగ్గింపుపై మాట దాటివేత. విద్యుత్ రంగానికి అపార నష్టం. జగన్ నిర్ణయాలతో అంటే ఒకవైపు శ్వేతపత్రంలో ఉన్నటువంటి విషయాలు ఏంటి, వీళ్ళ వర్షన్ ఏంటి అన్నటువంటి విధంగా బ్యానర్ ఐటమ్ను ఇక్కడ సాక్షి ప్రచురించింది. ఈ ఏడాది డిఎస్సి లేనట్టే, డిసెంబర్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామన్న హామీ గాలికి. బీమా పేరుతో భారం వేయొద్దు, పంటల బీమా మొత్తాలను రైతు ఖాతాల్లో జమ చేయాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు 18, 19 తేదీల్లో ఉద్యమం. గ్రామ సచివాలయాల్లో సామూహిక రాయబారాల పేరుతో వినతి పత్రాలు. ఆంధ్రప్రదేశ్ రైతు, వ్యవసాయ, కార్మిక, కౌలు రైతుల సంఘాల రాష్ట్ర కమిటీల సంయుక్త సమావేశానికి పిలుపు. మరోవైపు రష్యాలో మోదీ పర్యటనకు సంబంధించి శిఖరాగ్ర సదస్సుకు సంబంధించినటువంటి వార్తను హైలైట్ చేస్తూ బాంబులు, తూటాల నడుమ శాంతి చర్చలు సాగవు, పుతిన్కు మోదీ స్పష్టీకరణ. యుక్రెయిన్ యుద్ధంపై చర్చలు, క్షిపణి దాడిలో చిన్నారుల మృతిపై ఆవేదన. ప్రపంచ బ్యాంకు బృందంతో చంద్రబాబు భేటీ. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు.